గురుకుల పాఠశాలల్లో పిల్లలకు గుడ్లు పప్పుల్లో 2000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. గురుకుల పాఠశాలల్లో పిల్లలకు పెట్టే గుడ్లు పప్పులు 2000 రూపాయల కోట్ల స్కామ్ జరిగింది అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ నాకు ఛాలెంజ్ విసురుతున్నారు. మేము కొన్నదే 650 కోట్లకు కొంటే 2000 రూపాయల కోట్లు స్కామ్ జరిగిందని అంటున్నారని, ఈ డిపార్ట్మెంట్ లో మంత్రులుగా ఉండి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. యూనిఫామ్లు, టైల కోసం 1200 కోట్ల టెండర్ పిలిస్తే ఉప్పులు పప్పులు చికెన్ కోసం 800 కోట్ల టెండర్ పిలిచారు. రెండు కలిపితే 2000 కోట్లు టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే మీరేం పాలన చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదన్నారు. ఎంత కొన్నారో ఎంత టెండర్లు పిలిచారో తెలియలేదు అంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి ఆ అనుముల అన్నా తమ్ముళ్లు మొత్తం మింగుతున్నారు. అందుకే మీకు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కోట్ల మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు, కానీ అనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని పేర్కొన్నారు హరీష్ రావు. ఇవాళ మీ జిల్లా మంత్రులు పాపం వాళ్ళని చూస్తే నాకు జాలేస్తా ఉంది. నేను మొన్నెప్పుడో మాట్లాడినా, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో గా పిల్లలకు అన్నం పెట్టే కోడిగుడ్ల మీద ఉప్పు పప్పు మీద కూడా ఎవడన్నా పైసలు తింటారా, పాపం తగులుతుంది అన్న. 2000 కోట్ల స్కామ్ జరిగింది అని నేను మీడియాలో మాట్లాడినా. మన కరీంనగర్ జిల్లా మంత్రులు మన జిల్లా పరువు తీస్తున్నారు. లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ వేసిండ్రు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు కానీ, బూట్లు కానీ, షూస్ కానీ, టై కానీ అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు పప్పులు కూరగాయలు కోడిగుడ్లు మటను చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. నాకు ఛాలెంజ్ చేస్తున్నారు, ఏ హరీష్ రావు మేము కొన్నదే 680 కోట్లది, నువ్వు 2000 కోట్ల స్కామ్ అన్నావు, యాడికేలైంది అని అన్నారు. అంటే ఎంత కొంటున్నారో ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విఘ్నతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసి నువ్వు రాజీనామాకు రెడీ అని, నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే అంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలే, యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వర్లు అయినరు. మీ 4 మాత్రం కోటీశ్వర్లు అయినరు. మహిళలు అయినరు ఎక్కడన్నా?